హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. సో ఉద్యోగులకు పెన్షన్గా చివరి జీతంలోంచి 50% బడ్జెట్లో ప్రతిపాదన అయితే ఉండబోతుందని వార్త రావడం జరిగింది. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే పెన్షన్గా చివరి జీతంలో 50% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసమైతే బడ్జెట్లో ప్రతిపాదనలు. ఎన్డీఏ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ నెల 23 తేదీన. సో దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద పెన్షన్పై భరోసా కల్పించబోతోందండి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే చిట్ట చివరి జీతంలో 50% సొమ్మును పెన్షన్గా చెల్లించే విషయం పరిశీలనలో ఉంది. ఫైనాన్స్ సెక్రటరీ టివి సోమనాథ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు విధానాలు ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సర్దుబాట్లను కూడా పరిశీలించింది. చిట్ట చివరి జీతంలో 50% సొమ్మును పెన్షన్గా చెల్లిస్తామనే హామీని ఇవ్వడంపై ఏక అభిప్రాయం అయితే ఇప్పుడు వస్తుందట. సో దీనివల్ల ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఉద్యోగులు వాళ్ళందరికీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది బడ్జెట్లో ప్రతిపాదన జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎన్పిఎస్ వల్ల చిట్ట చివరి జీవితంలో బేసిక్లో 50% అయితే పెన్షన్ రావడం జరుగుతుందండి. సో ఇది దీని లక్ష్యము. సో ఇది ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్.